హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ జాయ్ ఆఫ్ లైఫ్. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. టొమాటో చట్నీ ఇలా చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. తినని వాళ్ళు కూడా తినాల్సిందే. దీనికి స్టవ్ వెలిగించి కడాయి పెట్టి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ధనియాలని ఒక అర నిమిషం వేయించాక అండ్ ఇందులో మనం ఇట్లా ముందుగా కట్ చేసి పెట్టుకున్న టొమాటోలని, మనం పచ్చిమిరపకాయల్ని అండ్ వెల్లుల్లి రెమ్మలు ఒక 6-7 వేసుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి. మూత పెట్టడం వల్ల టమాటాలు అనేవి మనకి తొందరగా మగ్గుతాయి అన్నమాట. చట్నీ అనేది చాలా తొందరగా అవుతుంది. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు టొమాటోల్లో ఉన్న నీరంతా వచ్చేసింది కదా, ఇప్పుడు మూత పక్కన పెట్టేసుకొని నార్మల్గా వెయిట్ చేసుకోవచ్చు అనమాట. 5 మినిట్స్లో అయిపోతుంది. ఇందులో 2 ఇంచుల అల్లం ముక్కను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో నీరంతా ఇంకిపోయేదాకా ఫ్రై చేసుకోవాలి. అండ్ ఈ స్టేజ్లో ఉన్నప్పుడు స్టవ్ ఆపి చల్లారాక సరిపడినంత ఉప్పు వేసుకొని మిక్సీ పడితే ఉంటుంది ఈ చట్నీ. దోశల్లో అయినా వేడి వేడి అన్నం నెయ్యి వేసుకున్న సూపర్ ఉంటుంది.